మీరు నిన్నటి ఈ రోజుకు రెండో రోజు అవుతుంది కదా, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ మంత్రి గారి నుంచి మీ వరకు ఏదైనా సమాచారం అందిందా? మీరు విరమించుకోండి, మేము మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి అని చెప్పి. ఏం లేదు సార్, ఏమన్నా అంటే తలుపులు తెరిచినాం అంటుంది ఒకటి. ఇప్పుడు ఏంటంటే మీరు విధులకు హాజరు కాండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అంటుండ్రు. అది ఎప్పుడైనా చరిత్రలో అది సాధ్యమా సార్? ఇప్పుడు మేము మా సమస్యలు పరిష్కారం కావాలని కడుపుగాలే మేము రోడ్డు మీదకి వచ్చినాం. ఏదో ఏదో ఒకటి ఇప్పుడు మీరు ఆ 29లో ఏం చేసిండ్రు అనేది ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి కదండి. చేసిన 29 సమస్యలు పరిష్కారం అయినాయి, 3 ఉన్నాయి అంటుండు. 3 ఏమున్నాయో 3 చెప్పండి. 29 సమస్యల పరిష్కారానికి ఏం మార్గనిర్దేశం చేసారో చెప్పమనండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె అనేది కొనసాగుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు, సమ్మెలో పాల్గొంటున్నారు. కొన్ని బస్సులు అనేవి డిస్ట్రిక్ట్ మీద కనబడుతున్నాయి, హైవే మీద కనబడుతున్నాయి, సిటీ లోకల్లో కూడా కనబడుతున్నాయి. అంటే అవేంది కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ నడుపుతున్నారా? అంటే వాళ్ళకి వర్తించదా ఈ సమ్మె? సార్, ఈవీ బస్సులు వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వాస్తవంగా ప్రభుత్వమే పెస్టేజ్కి పోతున్నది. అసలు ఇంత అవసరం కూడా లేదు. మామూలుగా మా జేఏసీ నాయకులని, రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఏ సమస్యలు ఈ 10 సమస్యలు చేసినాం, 29 సమస్యలు చేసిన అంటారు కదా, వాళ్ళ ముందరనే పిలిచి మొన్న ఎలాగో పిలిచిండ్రు కదా, మళ్ళీ ఒకసారి వాళ్ళ పిలిచి మీ సమస్యలు 29 పరిష్కారమైన బాబు, మీరు మీ 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 కార్మికులకు ఒక పిలుపునియండి అంటే మేము ఆటోమేటిక్గా విధుల్లో చేరుతాం కదా సార్. మాకు ఈ ఎండకు ఈ బయట నిలవాల్సిన అవసరమా సార్?